నమస్తే వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు దేశమంతా కూడా బీహార్ ఎన్నికల వైపు చూస్తోంది. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు అక్కడ నరేంద్ర మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ లాగా అక్కడ ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి కొంత హోరాహోరీగా తలపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అనేక సర్వేలు తెర మీదకి వచ్చినాయి. కానీ ఏ సర్వే లెక్కలు ఆ సర్వేకు ఉన్నాయి. కానీ కొంత గ్రౌండ్ లెవెల్లో కొంత లెక్కలు మారుతున్నట్టుగా కొంత కనిపిస్తోంది బీహార్లో. ఇప్పటికే మొన్న తగ్గినటువంటి జిఎస్టీ రేట్లు కూడా కేవలం బీహార్ తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఒక జిమ్మిక్ లాగా కొంతమంది ఇప్పటికే విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఒక యుద్ధ వాతావరణం బీహార్లో తలపిస్తోంది. మరోవైపు కొంత బీహార్లో వెనుకబడినటువంటి ప్రాంతాలు ఎక్కువ, కొంత అక్షరాస్యత కూడా చాలా తక్కువగా ఉంటుంది ఆ ప్రాంతాల్లో. సో ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా గెలుపు మాదే అన్న రీతిగానే ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీలు అట్లాగే తేజస్వి యాదవ్కి సంబంధించినటువంటి పార్టీలు అందరూ కూడా కొంత కథన రంగంలో ముందుకెళ్తున్నారు, ప్రచారంలో కొంటున్నారు. మరోవైపు ఈ బీహార్ ఎన్నికలు ఒకవైపు వచ్చినటువంటి నేపథ్యంలో ఓటు చోరీ అంశం ప్రధానంగా దేశాన్ని కుదిపేసింది. ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా బీహార్ మీద ఉంది. మరోవైపు బీహార్లో కూడా ఇప్పుడు అక్కడ ఓటర్ లిస్ట్ మీద కొంత గందరగోళం నేపథ్యంలో చాలా వరకు వేలల్లో ఓట్లు తొలగించినటువంటి నేపథ్యంలో కొంత వివాదాస్పదంగా మారింది. సో ఇటువంటి క్రమంలో రాహుల్ గాంధీ యాత్ర తర్వాత లెక్కలు మారుతున్నటువంటి సందర్భంగా గ్రౌండ్ రియాలిటీ బీహార్లో ఏ విధంగా ఉంది? ఎందుకంటే స్వయంగా ముఖేష్ గారు, చాణక్య స్ట్రాటజీస్ అధినేతగా ఉన్నటువంటి ముఖేష్ గారు ఇటీవల కాలంలో బీహార్ మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కొంత గ్రౌండ్ రియాలిటీ చెక్ చేయటం, శాంపుల్స్ కలెక్ట్ చేయటం, సర్వే నిర్వహించడం, అక్కడ కూడా కొన్ని అక్కడ సర్వే చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళ టీమ్స్ ఇప్పటికి కూడా అక్కడే పనిచేస్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడు అక్కడ బీహార్లో లెక్కలు ఏ విధంగా ఉన్నాయి? నిజంగా ఇప్పుడు రాహుల్ యాత్ర తర్వాత ఏమైనా లెక్కలు మారుతూ ఉన్నాయా? ఎందుకంటే అక్కడ పొలిటికల్గా చాలా వాడి వేడి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏకంగా నరేంద్ర మోదీ తల్లి గురించి విమర్శించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో అది కూడా జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. బీజేపీ తిప్పికొడుతోంది. మరోవైపు ఏకంగా కుటుంబ సభ్యుల్ని కూడా ఇవాళ హేళనగా మహిళల్ని కూడా కించపరుస్తూ మాట్లాడినటువంటి వ్యవహారాలు కూడా ఇప్పుడు అక్కడ తెర మీదకి వస్తూ ఉన్నాయి. సో ఈ ఓవరాల్ వ్యవహారంలో బీహార్ ఎన్నికల్లో అక్కడ బీహార్ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఎవరు అక్కడ ప్రభుత్వాన్ని కొంత ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి మాట్లాడదాం. మనతో పాటు చాణక్య స్ట్రాటజీస్ అధినేతగా ఉన్నటువంటి ముఖేష్ గారు మనతో పాటు డైరెక్ట్గా బీహార్ ట్రిప్ తర్వాత ఆయన మన దగ్గరికి వచ్చారు మన స్టూడియోకి. సో ఈ క్రమంలో అక్కడ బీహార్లో ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మన గతంలో కూడా కర్ణాటక తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, ఏపీ తీసుకున్నా ఇట్లా ఎగ్జాక్ట్గా ఫిగర్స్ ఇచ్చినటువంటి ఘనత ఖచ్చితంగా ఆ చాణక్య స్ట్రాటజీస్ సంస్థకు ఉంది. కాబట్టి మనం ఒకసారి లెక్కలు ఏ విధంగా ఉన్నాయి, గ్రౌండ్ ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖేష్ గారితో. నమస్తే ముఖేష్ గారు. నమస్తే రాజేష్ గారు. ఏంటి సార్, ఇప్పుడు మీరు బీహార్లో ఇటీవల కాలంలో వెళ్ళొచ్చారు, స్వయంగా మీరే పర్సనల్గా వెళ్ళారు, మరోవైపు మీ టీమ్స్ కూడా అక్కడ రంగంలో ఉన్నాయి. ఏంటి అక్కడ ప్రజల ఒపీనియన్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే అతి పెద్ద అసెంబ్లీగా చెప్పుకోవచ్చు, 243 సీట్లు అనుకుంటున్నా నాకు తెలిసి. అక్కడ చాలా వరకు ఎడ్యుకేటెడ్ సెక్టర్ కానీ లేకుంటే ఎంప్లాయీస్ సెక్టర్ కానీ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎక్కువగా ఉందనేది కొంత మనకు వినపడ్డాయి. గతంలో వేరే సర్వేల్లో కూడా సేమ్ అటువంటి పాయింట్స్ మనకు రైజ్ అయినాయి. సో ఏంటి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తున్నారు? రాజేష్ గారు, రేపు అక్టోబర్ ఎండింగ్ లో కానీ నవంబర్ లో కానీ ఇంకా బీహార్ స్టేట్ లో ఎలక్షన్స్ గంట మోగే అవకాశం అయితే క్లియర్ కనబడుతుంది. అయితే ఇక్కడ ఇంకా ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఇక్కడ రెండు మెయిన్ ఎన్డీఏ అలయన్స్ ఒకటి, ఎంజీబీ అలయన్స్, రెండు అలయన్స్ల మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంది అని ఒక చెప్పుకోవచ్చు. బిఫోర్ దట్ మనం ఒకసారి మాట్లాడుకుంటే గతంలో 2020లో ఏం జరిగింది అనేది కూడా కొంచెం మనం పర్సూ చేసుకోవాలి. అయితే ఇక్కడ 2020లో కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏంటంటే ఇరు పార్టీలకి కొంచెం గట్టి టగ్ ఆఫ్ వార్ జరిగింది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఓట్ షేర్ ఏంటంటే 0.03 0.03 ఓట్ షేర్ తోటి డిఫరెన్స్ తోటి జస్ట్ 3 సీట్ల డిఫరెన్స్ తోటి గవర్నమెంట్ అనేది వాళ్ళు నితీష్ కుమార్ ఫామ్ చేయడం జరిగింది. అయితే అప్పుడు తేజస్వి యాదవ్కి వాస్తవానికి ఆ టైంలో సీఎం అయ్యే స్కోప్ ఎక్కువ ఉంది. యూత్ అసలు విపరీతమైన యూత్ ఫాలోయింగ్ కావచ్చు, హెలికాప్టర్లో క్యాంపెయిన్ కావచ్చు, డిఫరెంట్ సెక్టార్స్లో చూసుకుంటే క్యాంపెయిన్ విషయంలో బలంగా చేసింది ఆ రోజు 2020లో ఏంటంటే తేజస్వి యాదవ్ బాగా చేశాడు అని ఒక ఫాలోయింగ్ ఒక నెట్వర్క్ బిల్డ్ చేయడం కానీ యూత్ని కనెక్ట్ చేసుకోవడం కానీ సక్సెస్ అయ్యాడు. కానీ బికాస్ ఆఫ్ సమ్ కమ్యూనిటీస్ మన అంటే ఇక్కడ బీహార్కు ఆంధ్రాకు ఒక కంపారిజన్ ఉందండి. ఆంధ్రాలో కమ్యూనల్ పాలిటిక్స్ అంటే ఎట్లయితే జరుగుతాయో కమ్యూనిటీని బేస్ చేసి క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, సేమ్ బీహార్లో కూడా యాజ్ ఇట్ ఈస్ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అనేవి క్లియర్గా మనం చూడొచ్చు అక్కడ. అయితే ఇక్కడ అలా క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్లో ఏంటంటే జస్ట్ ఓటు క్రాస్ ఓటింగ్ అవడం వల్ల 2020లో తేజస్వి యాదవ్ సీఎం కావాల్సిన ఛాన్స్ మిస్ అయింది. ఇప్పటికి కూడా తేజస్వి యాదవ్ వైపు చాలా మంది బిహారీలు ఉన్నారు అనేది ప్రచారం మిస్ అయింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కొంచెం అంటే వాస్తవానికి ఏంటంటే తేజస్వి అంటే మన నితీష్ కుమార్ మీద
చాలా కాలం నుంచి 10-15 years నుంచి కూడా తన మీద ఒక యాంటీ ఇన్కంబెన్స్ ఓట్ అనేది ఉంది. ఆ యాంటీ ఇన్కంబెన్స్ ఓట్ ని తన సైడ్ గ్రాప్ చేయడంలో సక్సెస్ అవుతున్నప్పటికీ దాన్ని గవర్నమెంట్ ఫామ్ చేయడంలో ఫెయిల్ అవుతూ వచ్చింది మన తేజస్వి యాదవ్. కానీ ఈసారి గవర్నమెంట్ ని ఫామ్ చేస్తాడా లేదనేది మళ్ళీ ఒకసారి ప్రశ్నార్థకంగానే ప్రస్తుతం ఉంది. ఎందుకంటే గతంలో లాస్ట్ మంత్ వరకు కూడా క్యాంపెయిన్ విషయంలో కానీ యాంటీ ఇన్కంబెన్స్ ని పోలరైజ్ చేసుకునే విషయంలో కానీ తేజస్వి యాదవ్ కొంచెం సక్సెస్ అవుతూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఏదైతే క్యాంపెయిన్ విషయంలో కానీ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ని సరిగ్గా ముందుకు తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతూ వస్తుంది ఇప్పుడు తేజస్వి యాదవ్ క్యాంపెయిన్. దానివల్ల ఏమవుతుందంటే ఓటర్ బ్రెయిన్ ఇప్పుడు క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అక్కడ అంత క్రియాశీలకంగా ఉన్న సమయంలో యాదవ్లందరూ ఎందుకు సంఘటితం కాలేకపోతే అక్కడ స్ప్లిట్ వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తుంది? అంటే ఇక్కడ కొంతమంది లీడర్లు వాళ్ళ నోటి దురుసు చర్య వల్ల ఏమైందంటే కొంచెం ఓట్ బ్యాంక్ అనేది క్రాస్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఒక ఎత్తు అయితే, రెండోది ఇక్కడ ఎంఐఎం ఓట్ బ్యాంక్ కూడా చాలా కీలకం. ఆ శ్రీమాంచల్ రీజియన్ లో ఎంఐఎం ఓట్ బ్యాంక్ అనేది కొంచెం బలంగా ఉంటుంది. అంటే అక్కడ ఒక 10-15 సీట్స్లలో ఏంటంటే ఎంఐఎం అనేది వాళ్ళ అభ్యర్థిని కనుక నిలబెట్టకపోతే ఆ ఓట్ అంతా ఇటు తేజస్వి యాదవ్ పడే అవకాశం అయితే ఉండింది. కాకపోతే ఇక్కడ ఎంఐఎం అభ్యర్థులతో పాటు అట్ ద సేమ్ టైం జనస్వరాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ జనస్వరాజ్ పార్టీ కూడా, అంటే ఇక్కడ ఇతను ఏ నియోజకవర్గంలో గెలవడు, అంటే అక్కడ గెలిచేంత స్కోప్ ఎక్కడ లేదు. కానీ అతను పోలరైజ్ చేసుకునే 5-8% ఓట్ బ్యాంకులో, అంటే తను గ్రాప్ చేసుకునే 5-8% ఓట్ బ్యాంక్ ఏమవుతుందంటే అంటే ఎందుకు ఎంత కీలకం అవుతుందంటే ఇప్పుడు మాట్లాడే ముందు ఒకసారి పాతది మాట్లాడు ఒకసారి అయితే ఎందుకంటే చెప్తా. పోయిన లాస్ట్ ఎలక్షన్స్ లో 43 స్థానాలు, హార్డ్లీ 43 స్థానాల్లో జస్ట్ 2.5 బిలో 2.5 మార్జిన్ తో గెలిచింది. అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చీల్చే ఓటు ఎంత క్రియాశీలకం అని చెప్తున్నాను, అర్థమవుతుంది. అంటే 43 స్థానాల్లో 2.5 బిలో % తో గెలిచిండ్రు అంటే అతను ఇప్పుడు వాళ్ళ ఓటుని జీలుస్తాడా వీళ్ళ ఓటు జీలుస్తాడా అనేది కొంచెం క్రియాశీలకంగా మారే అవకాశం క్లియర్ గా ఉంది. అట్ ద సేమ్ టైం అదే లాస్ట్ టైం 17 seats 1%, ఇది 2.5 అంటే 17 seats 1%, అంటే 43 + 17 ఎంత అవుతుంది మనకు 60 seats అవుతుంది. 60 సీట్లు 1000-2000 ఓట్ మార్జిన్ తో గెలిచే అవకాశాలు స్కోప్ ఉన్న కాడ అలాంటి ప్లేస్ లో ఎంఐఎం అభ్యర్థి కావచ్చు, లేకపోతే జనస్వరాజ్ పార్టీ అభ్యర్థి కావచ్చు, వీళ్ళ ఓట్ని ఒక 1500-2000 ఓట్ని వాళ్ళు పోల్ చేసుకుంటే ఆటోమేటిక్ అయింది మళ్ళీ ఒకసారి నితీష్ కుమార్కి నెత్తిన పాలు పోసినట్టే అవుతుంది. అక్కడ ఏం జరుగుతుంది అనేది కొంచెం. కానీ ఇక్కడ ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ ఎంతవరకు నమ్ముతారు బీహార్ ప్రజలు అనేది కూడా నమ్మడం నమ్మకపోవడం అంటే ప్రశాంత్ కిషోర్ అనేవాడు బీహార్ మొత్తానికి తెలుసు, దేశం మొత్తం ఎందుకంటే అతను గెలిచినా గెలవకున్నా ఇన్ఫ్లుయెన్సర్ గా ఒక పేరు అయితే అక్కడ గట్టిగా ఉంది. సరే ఏ ఓట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అనేది కొంచెం క్రియాశీలకం అక్కడ. సో అక్కడ మేజర్ ఆఫ్ ది సెగ్మెంట్స్ లో ఎక్కువ స్థానాల్లో 1000-2000 తోటి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటు ఎంఐఎం అభ్యర్థులు కావచ్చు, జనస్వరాజ్ పార్టీ అభ్యర్థులు కావచ్చు, ఈ ఇద్దరు ఎవరు ఓట్ని గ్రాప్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరికి సమానంగా ఉంది. ఎవరిద్దరికి? అటు తేజస్వి యాదవ్కి ఎంతైతే బలం ఉందో నితీష్ కుమార్కి అంతే బలం ఉంది. కాకపోతే ఏంటంటే యాంటీ ఇన్కంబెంట్ నితీష్ కుమార్కి ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఇతను పోలరైజ్ చేసుకోవడంలో సక్సెస్ అవుతున్నప్పటికీ, కానీ వీళ్ళ పార్టీలో ఉన్న కొంతమంది నాయకుల యొక్క నోటి దురుసు చర్య వల్ల ఏమంటుందంటే మళ్ళీ ఒకసారి వాళ్ళకు నెత్తిన పాలు పోసే అవకాశం అయితే క్లియర్ గా. నోటి దురుసు అంటే ఈ మధ్యకాలంలో రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు అనుకోవాలి అని అవే అనుకోవాలి. ఎందుకంటే ఓటర్ బ్రెయిన్ ఈ టైంలో బాగా అది అటెన్షన్ ని డైవర్ట్ చేసుకుంటూ వెళ్తుంటాయి. అయితే ఇక్కడ మెయిన్ మనం మాట్లాడుకోవాల్సిందంటే బీహార్లో రాజేష్ గారు, ఇక్కడ కమ్యూనిటీలో యాదవులు మనం ఎక్కువ అనుకుంటాం. అయితే మనకు ఇక్కడ రెడ్లు అంటే ఆంధ్ర తెలంగాణలో రెడ్ల ప్రాబల్యం ఒక విలేజ్ లో ఒక విలేజ్ లో ఒక రెడ్డి కమ్యూనిటీ ఉంటే ఆటోమేటిక్ గా చాలా మంది అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టు అక్కడ మనకు యాదవ్ కమ్యూనిటీ కొంచెం కీలకం. దీని తర్వాత బ్రాహ్మిన్స్, నెక్స్ట్ బ్రాహ్మిన్స్ ఇక్కడ రెండు రకాలు ఉంటారు. బ్రాహ్మిన్స్ భూమియార్స్ అంటారు. అంటే భూమియార్స్ అంటే వెనకటి కాలంలో ల్యాండ్ లార్డ్స్ ఉంటారు తెలుసు కదా, భూస్వాములు. ఇక్కడ భూమియార్స్ అండి. అయితే ఈ భూమియార్స్ బ్రాహ్మిన్స్ ఈ రెండు కూడా అటు ఎన్డీఏ లైన్స్ కి కొంచెం అనుకూలంగా ఉన్నాయి. అండ్ యాదవులు మనకు తేజస్వి యాదవ్కు అనుకూలంగా ఉంది, ఒక 70% వరకు ఉంది. అంటే ఓకే 100% ఓట్ బ్యాంక్ అయితే పోలరైజ్ చేసుకోవట్లేదు. ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఎంఐఎం. ఈ ఎంఐఎం అనేది లాస్ట్ టైం మనకు గమనించినట్టయితే మనకు జస్ట్ 2% ఆఫ్ ఓట్సే ఉంటాయి అక్కడ. అంటే 2% ఆఫ్ ఓట్ నే పోలరైజ్ చేసుకునే శక్తి ఉంటది. కానీ వీళ్ళు మాత్రం
సీమాంచల్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా ఒక 10 seats ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, గెలుపు ఓటములను ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. థ్రోడ్ స్టేట్ వీళ్ళు ఉంటారు, బట్ గెలుపు ఓటములను డిసైడ్ చేసేది అక్కడ మాత్రం సీమాంచల్ సెగ్మెంట్స్ లో బలంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళ క్యాండిడేట్ ని కనుక అకామిడేట్ చేయకపోతే 100% తేజస్వి యాదవ్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీళ్ళ క్యాండిడేట్ ని అకామిడేట్ చేస్తే ఇక్కడ నుంచి ఓట్ అనేది కొంచెం డైవర్ట్ అయిపోయి 100% మళ్ళీ ఒకసారి ఎవరికి అవకాశం ఉంటుందంటే నితీష్ కుమార్ ఎన్డీఏ అలయన్స్ కి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నాకు తెలిసి అక్కడ 6 నుంచి 7 సెగ్మెంట్లు ఉండే సీమాంచల్ రీజన్, ఇట్లా 6 రీజన్స్ ఉన్నట్టు. సో ఓవరాల్ గా 243 seats లో ఇప్పుడు మీరు అన్నట్టుగా సీమాంచల్ రీజన్ లో స్ప్లిట్ వస్తే రిమైనింగ్ రీజన్స్ లో ఎట్లా ఉంటుంది పరిస్థితి? అంటే మనం మాట్లాడుకునేది ఇక్కడ మొత్తం రీజియన్స్ లో సీమాంచల్ కావచ్చు, సెకండ్ మనకు నార్త్ బిహార్ కావచ్చు, తర్వాత భోజ్పూర్ కావచ్చు, తర్వాత మిథిలాంచల్ కావచ్చు, నెక్స్ట్ ప్రగేష్ కావచ్చు. ఈ రీజియన్స్ లో ఓవరాల్ గా త్రూఅవుట్ స్టేట్ లో ఈ రీజియన్స్ లో యాదవ్ కమ్యూనిటీ అనేది టోటల్ గా పోలరైజ్ అయి ఉంది. అండ్ నార్త్ బిహార్ ఏదైతే ఉందో నార్త్ బిహార్ ఇటు సైడ్ వచ్చేసరికి ఏంటంటే బ్రాహ్మిన్స్ భూమియార్స్ ఎక్కువ ఉంటారు, అక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా ఎక్కువ. అండ్ అట్ ద సేమ్ టైమ్ భోజ్పూర్ ఇటు సైడ్కి వచ్చేసరికి ఏంటంటే సీమాంచల్లో మనం మైనారిటీస్ ఎక్కువ అనుకుంటాం కదా, దాంతో పాటు నార్త్ బిహార్లో కూడా కొంత పాపులేట్ అయి ఉంటుంది. అదేవిధంగా మిథిలాంచల్లో వచ్చేసి సేమ్ మిక్స్డ్ మైనారిటీస్ కావచ్చు, రాజ్పుతులు కావచ్చు, డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఏంటంటే ఓవరాల్ గా ఏ క్యాస్ట్ ఎటు పాలరైజ్ అవుతుంది చూసుకోవాలి. అయితే ఈ యాదవ్స్కి వచ్చేసరికి ఇతని మీద సింపతి ఉంది, ఎవరి మీద? తేజస్వి యాదవ్ మీద సింపతి ఉన్నప్పటికీ అక్కడ ఓట్ బ్యాంక్ అనేది పోలరైజ్ అవుద్ది అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే ఎవ్రీ 10 members లో మనం చూస్తుందంటే ఒక 7 members మాత్రం తేజస్వి యాదవ్ పాజిటివ్ ఉన్నారు, కానీ ఒక డిబేట్ టాపిక్ ఒక 3 members లో నుంచి వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, యాజ్ టీజ్ గా ఒకవేళ ఎంఐఎం అనే పార్టీ వాళ్ళ క్యాండిడేట్ ని నిలబెట్టకపోతే ఈ 7 కూడా వీళ్ళకు యాజ్ టీజ్ గా కన్వర్ట్ అవుతాయి. ఒకవేళ వీళ్ళు క్యాండిడేట్ ని అకామిడేట్ చేస్తే ఈ 7 లో నుంచి మళ్ళీ ఒక 2 డివైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇక్కడ 2 వెళ్ళిపోతే వీళ్ళకి 5% యాదవ్ నుంచి కమ్యూనిటీ నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఓట్ అనేది కొంచెం ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు 100% ఏమవుతుందంటే ఇక్కడ యాదవుల కమ్యూనిటీ నుంచి 50% తేజస్వి యాదవ్ పోతుంది, మళ్ళీ ఒక 10 to 15% ఓటర్ క్రాస్ ఓటింగ్ అయిపోతుంది. మళ్ళీ బీజేపీ హిందూ పోలరైజింగ్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో మళ్ళీ అది ఎన్డీఏ లైన్స్ పోయే అవకాశం క్లియర్ గా ఉంది. సరే, మీరు అన్నట్టుగా ఇట్లా స్ప్లిట్ అయ్యి ఎన్డీఏకి కొంత బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రధానంగా యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ చాలా వరకు నితీష్ కుమార్ మీద చాలా వరకు ప్రజలు సీరియస్ గా ఉంది. ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ద్వారా నితీష్ కుమార్ కి పడే ఓట్లు కూడా ఇటు మహాగఠబంధన్ ఇండియా వైపు వచ్చే అవకాశం. ప్రశ్న అడిగారు. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే బీజేపీ కూడా దాంట్లో కీలకంగా ఎన్డీఏ లైన్స్ ఏం చేస్తుందంటే మోర్ నెంబర్ ఆఫ్ సీట్స్, ఇంకెన్ని సీట్స్ డిసైడ్ అవ్వలేదు, నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ స్థానాల్లో బీజేపీ కనుక కంటెస్ట్ చేస్తే ఎన్డీఏ లైన్స్ 1 side విన్ క్లియర్ గా ఉంది. అంటే ఎన్డీఏ లైన్స్ లో అంటే అవుట్ ఆఫ్ 243లో ఎన్డీఏ లైన్స్ లో బీజేపీ ఎక్కువ సీట్స్ కంటెస్ట్ చేస్తే వీళ్ళు గెలిచే అవకాశం స్పష్టంగా ఉంది. అండ్ బీజేపీ ఎన్డీఏ ఎందుకు అంటే మొన్న 2024లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ చూస్తే 2020లో మనం అక్కడ గమనించేది చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, చిరాగ్ పాస్వాన్ ని పక్కన పెట్టిన బీజేపీ 2024లో ఇతన్ని తీసుకొని 4 స్థానాలు ఇచ్చింది, పార్లమెంట్ స్థానాలు. అలయన్స్ లో గెలిచారు చిరాగ్ పాస్వాన్ ని, ఓకేనా గమనించినట్లయితే. అయితే వీళ్ళు నితీష్ కుమార్ మీద ఎప్పుడైతే యాంటీ ఇన్కంబెన్సీ ఉందని తెలుసుకున్నారో వాళ్ళ సర్వే లెక్కల ప్రకారం చిరాగ్ పాస్వాన్ ని సేమ్ సీఎం అభ్యర్థిగా ఎక్స్పోజ్ చేయడానికి ముందు స్కోప్ గా నితీష్ కుమార్ ప్లేస్ లో ఇతన్ని ముందు ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తుంది. వీళ్ళు సీఎం క్యాండిడేట్ కనుక ముందు చిరాగ్ పాస్వాన్ ని అంటే నితీష్ కుమార్ ని కాకుండా వేరే ఎన్డీఏ అభ్యర్థిని కనుక ఎక్స్పోజ్ చేస్తే 100% వీళ్ళు 140 నుంచి 150 స్థానాలు గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ సీఎం అభ్యర్థిని ఇప్పుడే బీజేపీ ఎప్పుడే చేయదు. కానీ దానిలో భాగంగా స్ట్రాటజీలో ఆల్రెడీ అక్కడ బీహార్ ప్రజలకు అర్థమైంది ఏంటంటే చిరాగ్ పాస్వాన్ ని తీసుకొచ్చిన మెయిన్ రీజన్
నితీష్ కుమార్ ని పక్కన పెట్టడానికి తీసుకొచ్చారు ఆల్టర్నేట్ గా అని ఒక రీజన్ తో. కానీ ఇక్కడ నితీష్ కుమార్ యొక్క ప్రియారిటీ ఎన్డీఏ గవర్నమెంట్ చాలా కీలకం కదా, ఆయన్ని పక్కన జరిపితే రేపు పొద్దున్న భవిష్యత్తు. అంటే ఇప్పుడు మహారాష్ట్రలో చూస్తే ఏక్నాథ్ షిండే కూడా ఇండియా అలయన్స్ బాగా కీలకం. ఏక్నాథ్ షిండే మీద ఉన్న యాంటీ ఇన్కమెన్సీ ని ఓవర్కమ్ చేసి బీజేపీ ఏం చేసింది, వాళ్ళ అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థిని ఎట్లయితే సీఎం ని చేసిందో ఇక్కడ కూడా సేమ్ అదే రీతిలో ఇప్పుడు నితీష్ కుమార్ మీద ఉన్న యాంటీ ఇన్కమెన్సీని ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు బీహార్ బీజేపీ గెలవాలంటే యాక్చువల్గా అక్కడ బీజేపీ క్యాండిడేట్ చాలా ఏళ్ల నుంచి చాలా టర్ముల నుంచి సీఎం లేరు. ఇప్పుడు ఆయన చేయాలనే ఉద్దేశం వాళ్ళకి ఉంది. అందుకే ఎల్జేపీ పార్టీ అభ్యర్థిని లోపలికి తీసుకున్నారు. అలయన్స్ లో ఎల్జేపీ పార్టీని తీసుకొని వాళ్ళు పార్లమెంట్ అంటే వ్యూహంలో భాగంగానే పార్లమెంట్ లో 4 స్థానాలు ఇచ్చి గెలిపించుకున్నారు. ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ అనేవాడు కీలకం అక్కడ. అట్ ద సేమ్ టైం నితీష్ కుమార్ కూడా కీలకం. నితీష్ కుమార్ మీద యాంటీ ఇన్కమెన్సీ ఉంది కాబట్టి ఓటు ఎందుకు వేయాలి, కొత్త సీఎం వస్తున్నాడని ఓటేయాలి. నా పాయింట్ ఏంటంటే మీరన్నట్టుగా ఫేస్ ఆఫ్ ది ఎన్డీఏ చూసి ఓటు వేయాలి. ఇప్పటికైతే నితీష్ ఉన్నాడు, ప్రస్తుతానికి నితీష్ ఉన్నాడు. చాప కింద నీరులాగా మీరు అన్నట్టుగా తీసుకెళ్తారు. కానీ ఎన్నికల తర్వాత నితీష్ వేరే వాళ్ళకి ఎవరికైనా అప్పుడు ఈ అలయన్స్ లో ఎన్డీఏ అలయన్స్ లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలి. లైక్ మహారాష్ట్రలో బీజేపీ చాలా స్థానాల్లో పోటీ చేసింది. అలా ఇక్కడ బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తే వీళ్ళ అభ్యర్థి సీఎం అవుతాడు. బీజేపీ అభ్యర్థి మెజారిటీ ఎన్డీఏ వాళ్ళు ఎట్లా సాటిస్ఫై చేస్తారు? బీజేపీ ఇంపార్టెంట్, అది వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు కదా. ఇప్పుడు కేంద్రంలో బీహార్ ప్రజలకు కావాల్సింది ఏంటంటే చేంజ్ ఆఫ్ ఫేస్, సీఎం గా మనిషిని మార్చాలి. అప్పుడు దానికోసం ఏమవుతుందంటే మళ్ళీ నితీష్ కుమార్ ని సీఎం బీజేపీ ఎన్డీఏకి ఎప్పుడు కూడా పలానా అభ్యర్థిని సీఎం గా ముందు ఎక్స్పోజ్ చేయదు. సో ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ ప్రకారం నితీష్ కుమార్ ని ఎక్స్పోజ్ చేయట్లే. అలానే చిరాగ్ పాస్వాన్ కూడా ఎక్స్పోజ్ చేస్తుందని చెప్పట్లే. చిరాగ్ పాస్వాన్ లోపలికి తీసుకొచ్చిన రీజన్ మెయిన్ రీజన్ ఇండైరెక్ట్ గా ప్రజలకు ఇంజెక్ట్ చేశారు. ఇక అటు మహాగఠబంధన్ కు ఉన్న సీఎం ఫేస్ వాల్యూ తేజస్వి యాదవ్, అతను ఓన్లీ క్యాష్ బేస్డ్ పాలిటిక్స్ లోనే వెళ్తున్నాడు. ఇతర కమ్యూనిటీస్ ని రాహుల్ ఇమేజ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఎందుకంటే రాహుల్ వర్సెస్ మోదీ సెంటర్ లో సీరియస్ గానే నడుస్తుంది. రాహుల్ వర్సెస్ మోదీ నడిచిన రాహుల్ మాట్లాడిన కొన్ని మాటలు అక్కడ బీహార్లో కొంత ఈక్వేషన్స్ తెలిసింది. ఇంకోటి బీహార్లో మీరు అబ్జర్వ్ ఆపరేషన్ సింధూర్ గతంలో ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ 2 months బ్యాక్ బాగుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు జిఎస్టీ ఏదైతే ఉందో ఆ జిఎస్టీని కూడా దాన్ని బీహార్ ఎలక్షన్స్ ని కన్వర్ట్ చేసుకోవడం కోసమే తీసుకొచ్చింది. ఎందుకంటే బీహార్ మాస్ ఓటింగ్ ఎక్కువ, అంటే కాస్ట్ ఆఫ్ ఎలక్షన్స్ చాలా లెస్. అక్కడ మన దగ్గర 40-50 కోట్లు అవుద్దేమో తెలంగాణ ఆంధ్రలో, అక్కడికి వచ్చేసరికి కోటి అంటే 50 లక్షల నుంచి కోటి మధ్యలో ఎలక్షన్స్ అయిపోతాయి. అంటే కాస్ట్ ఆఫ్ ఓట్ తక్కువ, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, అంటే ఎవ్రీథింగ్. దాని వల్ల ఏమవుతుంది వాళ్ళంతా కూడా అంటే ఎడ్యుకేటెడ్ కాదు, ఇల్లిటరేట్స్ ఎక్కువ, వాళ్ళంతా కూలీలు చేసుకునే వాళ్ళు, నార్మల్ గా సాదా సీదా జీవనం గడిపే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఓవరాల్ గా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసేందంటే ప్రస్తుతం అనాలిసిస్ మన ప్రకారం ఇప్పుడు మనకు అవుట్ ఆఫ్ 243లో ఇఫ్ బీజేపీ కంటెస్ట్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ సీట్స్, ఎక్కువ నెంబర్ అంటే ఆల్మోస్ట్ ఒక 120+ సీట్స్ కనుక బీజేపీ కంటెస్ట్ చేస్తే ఇండియా నుంచి 100% ఇక్కడ బీజేపీ అంటే ఎన్డీఏ అలయన్స్ 130+ సీట్స్ వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం అయితే క్లియర్ గా ఉంది. ఓకే, ఇఫ్ నాట్ అదేవిధంగా ఎంఐఎం కనుక ఇక్కడ కంటెస్ట్ చేస్తే, ఎక్కువ సీట్లలో కంటెస్ట్ చేస్తే తేజస్వి యాదవ్ నెత్తిన పాలు కాస్త విరిగిపోతాయి, మళ్ళీ బీజేపీ నెత్తిన పాలు పోసినట్లే అక్కడ. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి, మహాగఠబంధన్ పరిస్థితి చెప్తున్నా. మహాగఠబంధన్ ఇందాక తేజస్వి యాదవ్ గెలవాలి అంటే అక్కడ ఎంఐఎం కంటెస్ట్ చేయకుండా ఉండాలి. ఎంఐఎం కంటెస్ట్ చేయకపోతే ఓట్ అనేది క్రాస్ కాదు. ఎంఐఎం కాంగ్రెస్ కొంత ఫ్రెండ్లీగా ఉన్నారు కదా, జాతీయ స్థాయిలో ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళ అభ్యర్థులు నిలబెడితే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు తీసుకున్నా కూడా వాళ్ళు సుదర్శన్ రెడ్డి గారికి వాళ్ళ అభ్యర్థిని నిలబెడితే ఇక్కడ ఏం జరుగుతుందంటే యాదవ్ కమ్యూనిటీ నుంచి మైనారిటీ కమ్యూనిటీ నుంచి ఓట్ అనేది కొంచెం క్రాస్ ఓటింగ్ అవుద్ది. ఇందాక నేను చెప్పా టోటల్ 43 సీట్స్ అంటే లాస్ట్ టైం 60 సీట్స్ లో 60 అసెంబ్లీ సెగ్మెంట్స్ జస్ట్ వన్ విత్ బిలో 2% ఓట్స్. అంటే అది అక్కడ వీళ్ళు ఎంఐఎం అభ్యర్థి నిలబెట్టుకుంటే ఏమవుతుందంటే ఓట్ అనేది 1000 క్రాస్ అయినా కానీ తేజస్వి యాదవ్ ఒక అసెంబ్లీ స్థానాల సంఖ్య తగ్గే అవకాశం స్పష్టంగా ఉంది. సో అట్ ద సేమ్ టైం జనస్వరాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్కి వచ్చేది టోటల్ 5% కన్నా ఎక్కువ రాదు మన సర్వే ప్రకారం. అయితే ఆ 5% అయినా కూడా ఎక్కడైతే 500,000తో గెలుస్తుందనుకో అక్కడ ఓట్ బ్యాంక్ అనేది క్రాస్ అవుతుంది. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇండియాకి మీరు 140 నుంచి 150 సీట్స్ తో గవర్నమెంట్ ఫామ్ చేసి ఎప్పుడు పాసిబిలిటీ ఉంటుంది? ఎక్కువ స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలి. మహాగఠబంధన్ ఎన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉంటాయి? అప్పుడు ఏమవుతుంది, అవుట్ ఆఫ్ 243లో వాళ్ళు గెలిచేది, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ 140 గెలుచుకున్నారు అనుకో, మిగిలింది ఎంత 90
103 సేమ్. ఈ 103లో వాళ్ళు గెలిచేది 90 ఫ్లైస్ మధ్యలోనే ఉంటాయి. అర్థమవుతుంది. కానీ ఇప్పుడు అక్కడ వేవ్ మారింది రాహుల్ యాత్ర తర్వాత, మొత్తం అంతా గ్రౌండ్ చేంజ్ అయిపోయింది. అంటే మొత్తం మోదీ మీద వేవ్ అనేది కర్ణాటకలో రాహుల్ యాత్ర కర్ణాటక జరిగింది, తెలంగాణ జరిగింది, ఆంధ్ర జరిగింది. వేవ్ అనేది అట్లా ఫామ్ కాదు. ఆంధ్ర మాదిరిగా క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అక్కడ జరుగుతున్నాయి. అక్కడ యాదవ్ కమ్యూనిటీ కన్సాలిడేట్ గా తేజస్వి యాదవ్ కు పోలరైజ్ అవ్వట్లేదు. ఇది క్లియర్ కట్ పిక్చర్. ప్రతి 10 మందిలో 7 మాత్రం చేస్తున్నారు, 3 చేయట్లేదు. ఇంకొకటి, దాంతో పాటు యాదవ్లు ఎన్ని కాన్స్టిట్యున్సీల్లో పోలరైజ్ అవుతున్నారు? అవుట్ ఆఫ్ 243లో 180 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో వాళ్ళది బాగా బలంగా ఉంది. మిగిలిన దాంట్లో రాజ్పుతులు కానీ, బ్రాహ్మిన్స్ కానీ, భూమియార్స్ కానీ డిఫరెంట్ సెగ్మెంట్స్ లో వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఏ ఎన్నికలు తీసుకున్నా బీజేపీకి వెన్నెముకలాగా పనిచేసేది ఆర్ఎస్ఎస్, సంఘ్ ఫ్యాక్టర్. ఈ మరోవైపు ఏ ఎన్నికలకైనా ఎలక్షన్ ఇంజనీరింగ్ చాలా కీలకం. అవును. సో ఇక్కడ బీజేపీ ఎలక్షన్ ఇంజనీరింగ్ లో ఇప్పటిదాకా సక్సెస్ అవుతూ వస్తుంది ప్రతి స్టేట్ లో కూడా. సో ఇక్కడ ఆర్ఎస్ఎస్ గానీ ఎలక్షన్ ఇంజనీరింగ్ కానీ బీజేపీ ఎట్లా చేయబోతుంది? పర్ఫెక్ట్ చేసుకుంటుంది. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ లో ఉన్నారు వాళ్ళు. ఎందుకు దానిలో భాగంగానే పార్లమెంట్ ఎలక్షన్స్ నుంచే చెప్పా కదా, వాళ్ళు ఎన్డీఏ అలయన్స్ కరెక్ట్ ఫామ్ చేసుకున్నారు. ఫేస్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే సీఎం అభ్యర్థిని వాళ్ళు చెప్పకనే కొంతమంది కొత్త అభ్యర్థి రాబోతున్నాడని క్లియర్ గా అక్కడ చెప్పుకున్నారు. నితీష్ కుమార్ అయితే ఎన్డీఏ అలయన్స్ ఒకవేళ గెలిస్తే నితీష్ కుమార్ ని సీఎం చేసే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఒకవేళ నితీష్ కుమార్ ని మళ్ళీ వాళ్ళు సీఎం గా ఎక్స్పోజ్ చేస్తే 100% తేజస్విని ఎత్తిన పాల్గొచ్చినాయి. కానీ ఇప్పుడు మనం అన్ని రాష్ట్రాల్లో రాజకీయాలు చూస్తుంటే ఎక్కడ కూడా ఇంట్లో ఉన్నటువంటి భార్యలను విమర్శించుకునే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ రీసెంట్ టైమ్స్ లో కాంగ్రెస్ వాళ్ళు అది చాలా దిగజారుడు మాటల్లాగా, అది మహిళా ఓట్ బ్యాంక్ ని కొంచెం క్రాస్ చేసే అవకాశం అయితే ఇది కాంగ్రెస్ కు కొంచెం వెనుపోటీ. వాళ్ళు చేసుకున్నది కదా. ఈవెన్ నరేంద్ర మోడీ కూడా ఒక స్టేట్మెంట్ లో, మీడియా స్టేట్మెంట్ లో తల్లుల మదర్స్ గురించి కొంచెం పాజిటివ్ ఎమోషనల్ గా అంటే ఇప్పుడు ఆ ఎమోషనల్ గా సింపతిని ఏమన్నా ఒడిసిపెట్టుకునే ప్రయత్నం ఎన్డీఏ చేస్తుంది. 100% చేస్తుంది. వాళ్ళకి ఛాన్స్ దొరకడమే కష్టం. ఛాన్స్ దొరికిందంటే అసలు ఆటోమేటిక్ గా ఎన్డీఏ. ఎందుకంటే నరేంద్ర మోదీ తల్లి గురించి జరిగినటువంటి వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా అవుతాయి. వాళ్ళు బీజేపీ ఎన్డీఏ అలయన్స్ అనడం కన్నా మోడీ అనేది ఒకటి చూడడం జరుగుతుంది. ఇప్పుడు మోడీ ఫ్యాక్టర్ పనిచేస్తుంది. ఇంకొకటి, తేజస్వి యాదవ్ గెలవాలి అంటే ఖచ్చితంగా జనస్వరాజ్ పార్టీ అటు భూమియార్స్ నుంచి కానీ ఇది బ్రాహ్మిన్స్ నుంచి కానీ ఓట్ని ఎక్కువ క్రాస్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఛాన్స్ లేదు. ఇతను కూడా మళ్ళీ యాదవ్ కమ్యూనిటీ నుంచి ఓట్ని క్రాస్ చేస్తాడు. అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏ ఎన్నికల్లో మాస్టర్ మైండ్ కదా. ఇప్పటికే నరేంద్ర మోదీని గెలిపించినటువంటి, ఇప్పుడు కూడా నరేంద్ర మోడీని చాలా మందిని గెలిపించిన వ్యక్తి కదా. ఇప్పుడు కూడా నరేంద్ర మోడీని గెలిపిస్తాడు బీహార్ లో. అంతేనా? ఇక్కడ మరొకటి నాకు కీలకమైన పాయింట్ అంటే అర్బన్ ఓట్ బ్యాంకింగ్, రూరల్ ఓట్ బ్యాంకింగ్ చాలా కీలకం. ఇక్కడ అర్బన్ రూరల్ ఎట్లా ఉంటుంది? అర్బన్ రూరల్ ఇక్కడ ఏం లేదు, కాకపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం తేడా ఉంటది. ఇక్కడ ఓటర్స్ లో మాత్రం కొంచెం వేవ్ ఓటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక నెల రోజు ఇంకా టైం ఉంది. మనం ఇప్పుడు రఫ్ ఫిగర్ ఇస్తున్నాం ప్రస్తుతానికి. ఎలక్షన్స్ 1 వీక్ బిఫోర్ ప్రీ పోల్ ఇస్తాం కాబట్టి అందులో మీకు క్లియర్ గా ప్రస్తుతానికి అయితే ఎన్డీఏకి అనుకూలంగా ఉంది, అది క్లియర్. థ్యాంక్ యూ ముఖేష్ గారు. సో మొత్తం మీద అయితే మాత్రం బీహార్లో లెక్కలు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అక్కడ వార్ ఆఫ్ వర్డ్స్ నేపథ్యంలో సింపతి ఫ్యాక్టర్ కొంత వర్కౌట్ అవుతుంది, ప్రజల్లో కొంత లెక్కలు మారుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. సో ఇటువంటి సందర్భాల్లో రాహుల్ యాత్ర తర్వాత కూడా ఎట్లయితే లెక్కలు మారినాయి, ఇప్పుడు మళ్ళీ కూడా కొంత సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ఎప్పటికప్పుడు పొలిటికల్ గా చేంజ్ అవుతూ వస్తుంది, పొలిటికల్ బ్యాటిల్ కాస్త. సో ఇప్పటికిప్పుడైతే మాత్రం ఖచ్చితంగా కొంత ఎన్డీఏకే ఫేవర్ గా కనిపిస్తుంది. కొన్ని సెల్ఫ్ గోల్స్ ఇటు మహాగఠబంధన్ లో ఉన్నటువంటి నాయకులు, అక్కడ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఆ మాట్లాడినటువంటి మాటల కారణంగా కొంత ఇటు ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కొంత ఉంది. మరోవైపు కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ లో బేస్ చేసుకుని కొంత యాదవ్ ఓటు కూడా స్ప్లిట్ అవుతోంది, సక్సెస్ఫుల్ గా వాళ్ళు స్ప్లిట్ చేయగలుగుతున్నారు. అట్లాగే జనసురాజ్ పార్టీ నుంచి ప్రశాంత్ కిషోర్ కూడా చాలా వరకు ఓట్లను స్ప్లిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది ఖచ్చితంగా ఎన్డీఏకే లబ్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి అనేది ముఖేష్ గారి యొక్క గ్రౌండ్ రియాలిటీ బీహార్ మీద. సో మీరు కూడా బీహార్లో ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటాయి? మరి నిజంగా రాహుల్ యాత్ర తర్వాత కొంత టైట్ ఫైట్ ఇస్తున్నారు, ఖచ్చితంగా రాహుల్ కూడా గెలుపు అవకాశాలు ఉన్నాయని వచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ చూసాం. కాబట్టి ఫర్దర్ గా ఎట్లా ఉంటుంది? మరి మోదీ వర్సెస్ రాహుల్ గానే ఎన్నిక అక్కడ జరుగుతుందా, లేదంటే నితీష్ యాంటీ ఇన్కంబసీ ఖచ్చితంగా తేజస్వి యాదవ్ సక్సెస్ఫుల్ గా క్యాష్ చేసుకోగలుగుతారా? ఏ విధంగా గ్రౌండ్ ఉంటుంది అనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని, ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటాయి? ఇంకా చాలా టైం ఉంది, అట్లాగే షెడ్యూల్ కూడా కొంత నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా రావాల్సినటువంటి వ్యవహారం ఉంది. కాబట్టి ఈలోపే మీకున్నటువంటి అంచనా మీ కింద మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. బీహార్లో ఎట్లా ఉంది గ్రౌండ్ రియాలిటీ? ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.